ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియో చూస్తే మీరు అక్షరాల ఒక 5,000 నుంచి 10,000 రూపీస్ గెయిన్ చేయొచ్చు. ఈ ఒక్క వీడియో చూసి మీరు ఒక చిన్న స్మాల్ సజెషన్స్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే కనుక మన ఈఊరి ఆన్లైన్ జాబ్స్.com సైట్ కానీ లేదంటే ఈఊరి.in మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో మేము చేసే బిజినెస్ ఏంటి, ఈ కామర్స్ సైట్లో డిజిటల్ మార్కెటింగ్ ఎలా బిజినెస్ చేస్తాం అన్నది మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే కనుక మనకి ఈఊరి ఆన్లైన్ జాబ్స్.com కానీ ఈఊరి.in కానీ సో ఇక్కడ యాక్చువల్గా మేము ఒక 2016లో థింక్ చేసింది ఏంటంటే కనుక చూడండి ఇక్కడ కాపీరైట్స్ 2016 ఉంది కదా, అంటే ఈ ఊరి ఏదైతే సార్ ఇంటి పేరుతో ఉందో ఈ ఊరు అన్నదాన్ని ఒక ఫౌండేషన్ కింద ఫర్మ్ కింద క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్ చేసి 2016 నుంచి యాక్చువల్గా 2024 అయితే కనుక అప్రాక్సిమేట్గా ఒక 8 years ట్రావెల్ చేసాం. ఈ కంపెనీ ఈఊరి.in కానీ ఈఊరి ఆన్లైన్ జాబ్స్.com సైట్ కానీ చూసుకుంటే కనుక మనకి 8 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇప్పుడు వచ్చిన మేజర్ ఇష్యూ ఏంటంటే కనుక మన అడ్మిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్గా 18,000 మెంబర్స్ అబవ్ వర్క్ చేస్తున్నారు ఈఊరి ఆన్లైన్ జాబ్స్.comలో. అంటే మీకు అది కూడా నేను లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూస్తే కనుక టోటల్గా మనకి ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. టోటల్గా మన డిపార్ట్మెంట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్ టోటల్ క్లయింట్స్ వచ్చి మనకి 90,327 మెంబర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. సో ఒక 19,327 మెంబర్స్ అయితే ఈఊరి ఆన్లైన్ జాబ్స్.com సైట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కనుక మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్ని మించి మనం ఇక్కడ ప్రాజెక్ట్స్ అయితే మనకు వస్తున్నాయి. అలాగే క్లయింట్స్ ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు, మన కస్టమర్ కేర్ నెంబర్స్ కాల్ చేస్తున్నారు. సో ఈఊరి ఆన్లైన్ జాబ్స్ అయితే పర్ఫెక్ట్గా మనకి 100% వర్క్ అవుతుంది. ఇంకో 20-30 years కూడా మనకి చూసుకోకర్లేదు, ప్రాజెక్ట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనం చేసే ప్రాజెక్ట్స్ కూడా ఆన్లైన్ జాబ్స్.com అయితే కనుక యాడ్ పోస్టింగ్ అని కానీ, డేటా ఎంట్రీ కానీ, సేల్అవుట్ మార్కెట్ కానీ, SMS సెండింగ్, ఇలా కాపీ పేస్ట్, కాల్ సెంటర్, ఈమెయిల్ సెండింగ్, డెస్క్టాప్ పబ్లిషింగ్. సో ఇలా మనకి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన సైట్ వచ్చి మనకి ఈఊరి ఆన్లైన్ జాబ్స్.com. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయకండి, నేను కంటెంట్ ఒకసారి చెప్తాను. ఆ కంటెంట్ విన్న తర్వాత ఇక్కడ నాకున్న ప్రాబ్లం కూడా మీకు చెప్తాను. ఆ ప్రాబ్లం సంబంధించి జస్ట్ మీరు ఒక స్మాల్ సజెషన్ మీరు ఒకసారి వీడియో పూర్తిగా చూసి మీకు ఒక మంచి టైటిల్ కానీ నాకు ఇవ్వగలిగితే కనుక, మీరు ఇచ్చిన టైటిల్ నాకు నచ్చితే కనుక 10,000 రూపీస్ పాడ్కాస్ట్ ఇస్తాను. నేను మీకు చెక్ కూడా నేను రాసి మీకు అది కూడా నేను చూపిస్తాను మీకు. సో అసలు మీకు సబ్జెక్ట్ అర్థం కావాలి కదా, అసలు ఏంటి దేనికోసం వీళ్ళు 10,000 ఇస్తారన్న ఆ సబ్జెక్ట్ అర్థం కావడం కోసం నేను ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకున్న వెబ్సైట్స్ వచ్చి ఈఊరి ఆన్లైన్ జాబ్స్.com కానీ ఈఊరి.in కానీ వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఈఊరి ఆన్లైన్ జాబ్స్.com ఏంటంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ మనకి ఈఊరి ఆన్లైన్ జాబ్స్.com వస్తున్నాయి. సో దీనికి సంబంధించి క్లయింట్స్ చూసుకుంటే కనుక టోటల్గా 19,320 మెంబర్స్ అయితే మనకి క్లయింట్స్ వర్క్ చేస్తున్నారు ప్రజెంట్. ఎవరైతే మనకి పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ వర్క్ చేస్తున్నారో 19,327 మెంబర్స్ అయితే స్టిల్ ఈరోజు డేట్ అంతా 1st 12th అంటే డిసెంబర్ చూసుకుంటే కనుక డిసెంబర్ 2024 1st తారీఖున చూసుకుంటే కనుక మన టోటల్ వర్కర్స్ వచ్చి 19,327 మెంబర్స్ ఈఊరి ఆన్లైన్ జాబ్స్.com సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఈ కంపెనీ మనకి 2016లో రిజిస్టర్ అయింది, దీన్ని 1 by 1 అప్డేట్ చేసుకుంటూ ఫర్దర్గా మనం ఏంటి 2024 తీసుకుంటే కనుక అంటే 2022లో చూసుకుంటే కనుక ఈఊరు.in అని చెప్పి మల్టిపుల్ సర్వీస్ యాప్ అనేది అక్కడ మనం లాంచ్ చేయడం జరిగింది. ఇదేంటంటే మనకి మన ఏదైతే సిటీ సంబంధించి ఏదైతే మన విలేజ్ సంబంధించి మల్టిపుల్ సర్వీసెస్ హోమ్ డెలివరీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తామో వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జీరో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎవరైతే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ కాకుండా తన సొంత గ్రామంలో ఉండే సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 4,000-5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక చక్కటి బిజినెస్ అయితే అవైలబుల్ చేద్దామని చెప్పి ఈఊరు.in అనేది మెయిన్ థాట్. సో ఆ మెయిన్ ట్రాక్ పట్టుకుని ఒక ఫ్రాంచైజ్ టైపు ఈఊరు.in అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈఊరు.in చూసుకుంటే కనుక దీంట్లో కూడా మనకి వార్లుగా చూసుకుంటే కనుక దీనికి కూడా క్లయింట్స్ చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. సో దీని క్లయింట్స్ చూసుకుంటే కనుక టోటల్ చూసుకుంటే కనుక ప్రజెంట్ వచ్చి మనకి 484 అయితే మనకి ఆర్డర్స్ చూపిస్తుంది. టోటల్ చూసుకుంటే కనుక ఒకసారి డాష్ బోర్డ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. టోటల్ క్లయింట్స్ ఎంతమంది ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ ఎంతమంది ఉన్నారు అది కూడా మీకు క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి టోటల్ క్లయింట్స్ వచ్చి 174 టోటల్ క్లయింట్స్ అయితే ఉన్నారు. వెండర్స్ వచ్చి మనకి 118 అయితే వెండర్స్ ఉన్నారు.
టోటల్ ఎర్నింగ్స్ వచ్చి మనకి 14,200 అయితే మనకి ఎర్న్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం చూసుకుంటే కనుక టోటల్ క్లయింట్స్ వచ్చి 174, టోటల్ వెండర్స్ వచ్చి 118. అంటే మనకి వెండర్స్ అంటే కనుక మన బిజినెస్ మనతో కలిసి చేద్దాం అనుకున్న వెహికల్స్ సంబంధించిన కానీ వీళ్ళందరూ మనకి 118 అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నారు. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ ఊరి ఫర్మ్ నేమ్ అన్నది ఈ మల్టిపుల్ సర్వీస్ యాప్ ఏదైతే ఉందో, ఈ ఊరి .in యాప్ ఏదైతే ఉందో దీనికి ఒక మల్టిపుల్ సర్వీస్ యాప్ సంబంధించి ఒక మంచి టైటిల్ అయితే మనకి కావాలి. ఇప్పుడు మన క్లయింట్స్ ఎవరైనా కస్టమర్ కేర్కి సంబంధించి సార్ నేను ఈ ఊరి దానికోసం కాల్ చేస్తానంటే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్కి వస్తున్నారా, లేదంటే ఫుల్ టైం సంబంధించి ఏదైనా ఫ్రాంచైజీ మెథడ్లో తీసుకోవడానికి వస్తున్నారా, లేదంటే మీకు ఫుల్ టైం సంబంధించి ఏదైనా మీ స్టోర్ని యాడ్ చేయడానికి, లేదంటే మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ని రీసేల్ చేయడానికి కానీ, సో దేనికి వస్తున్నారని మనకి ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ వస్తుంది ఫ్రెండ్స్. సో దానికోసం మనం ఏంటంటే ఈ ఊరి .in వెబ్సైట్ సంబంధించి నేమ్ చేంజ్ చేయడం అనిపించింది. సో ఈ నేమ్ చేంజ్ చేయడం కోసం ఈ మల్టిపుల్ సర్వీస్ యాప్ సంబంధించి మీ దగ్గర ఏదైనా మంచి టైటిల్స్ ఉంటే కనుక ఒకసారి ఈ వీడియో మళ్ళీ పూర్తిగా ఒకసారి మీరు చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ ఊరి .in మల్టిపుల్ సర్వీస్ యాప్ సంబంధించి ఈ ఊరి .in సంబంధించి మల్టిపుల్ సర్వీస్ యాప్కి సంబంధించి నేమ్ చేయదలుచుకున్నారు. సో నేమ్ చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకు ఒక మంచి నేమ్ ఏదైతే మనకి ఒక ఫ్లోలో మార్కెట్లో కొంచెం నోటెడ్ అయి ఉన్న నేమ్ ఏదైతే మీ దగ్గర ఉండి దీనికి రిలేటెడ్గా అంటే ఇక్కడ చూడండి మల్టిపుల్ సర్వీస్ అంటే ట్యాక్సీ రైడ్ కానీ, ఫుడ్ డెలివరీ కానీ, గ్రాసరీ డెలివరీ కానీ, పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీస్ కానీ, ఇలాగ నెంబర్ ఆఫ్ ఒక 65 సర్వీసెస్ అవైలబుల్ చేసుకుని ఒక మల్టిపుల్ సర్వీస్ యాప్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైనా మంచి టైటిల్ మీరు ప్రొవైడ్ చేయగలిగితే కనుక మీకు అక్షరాల 10,000 రూపాయలు అయితే మేము ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా లిమిటెడ్ పీరియడ్. ఏంటంటే మన టాస్క్ వచ్చి 2025 కల్లా మనం మార్కెట్లో విజిట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మనకి ఇంకా డొమైన్స్ పర్చేజ్ చేయడం ఇన్ని ప్రాసెస్ ఉంటుంది. సో మీరు వీలైనంత మట్టికి ఒక మంచి టైటిల్, నేను మరొకసారి చెప్తున్నాను, మీరు గూగుల్ ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ మనకి గూగుల్లోనే అవైలబుల్ ఉంది EVURI online jobs.com. ఈవూరి ఆన్లైన్ జాబ్స్.com ఇది వచ్చి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్. ఇక్కడ చూడండి మీకు ఈవూరి ఆన్లైన్ జాబ్స్.com వచ్చి అడ్మిన్ కంట్రోల్ ప్లాన్ ఇవన్నీ వచ్చాయి కదా, ఇది వచ్చి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్. అది కాకుండా వేరే వెబ్సైట్ వచ్చి మనకి ఈవూరి .in ఇది వచ్చి మల్టిపుల్ సర్వీసెస్ యాప్. చూడండి ఇది 4.9 50 అంటే మనకి 4.9 రేటింగ్స్ ఉంది. సో ఇప్పుడు ఈవూరి అన్న పేరు ఈ మల్టిపుల్ సర్వీస్ యాప్కి అయితే మనం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒక మంచి పేరు మీరు సజెస్ట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా మీకు అక్షరాల 10,000 రూపీస్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు రాసి పెట్టుకోండి, ఒక మంచి టైటిల్ మాకు ఇవ్వండి. సో మల్టిపుల్ యాప్స్ నుంచి ఏదైనా మంచి టైటిల్ మీ దగ్గర ఉంటే కనుక డైరెక్ట్ కామెంట్స్ చేయండి, లేదంటే మీకు కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా మీకు ఇక్కడ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి వాట్సాప్ చేయండి, మీ పేరు మీ అడ్రస్ మెన్షన్ చేసి టైటిల్ అని చెప్పి మీరు ఏదైతే మల్టిపుల్ సర్వీస్ యాప్ టైటిల్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ టైటిల్ మెన్షన్ చేస్తే ఆ టైటిల్ మాకు నచ్చితే కనుక డెఫినెట్గా ఆ టైటిల్ కాపీరైట్స్ మేము తీసుకుని మీకు 10,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.